మామూలుగా ఈ యొక్క నరాల బలహీనత అనేది మనకు రావడానికి కారణం ఏమంటే అధికమైనటువంటి ఒత్తిడి, మనం తీసుకునేటటువంటి ఆహారంలో బలం లేకపోవడము, నిద్ర సరిగా పోకపోవడము, అదేవిధంగా చిన్న వయసులో అంటే పెళ్ళి కాకముందుకు గతంలో చిన్న వయసులో హస్తప్రయోగం చేసుకోవడం వల్ల, అంటే ఆ వయస్సులో ఆ యొక్క కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఓవర్గా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఇన్ని రకాల కారణాల చేత పురుషులలో నరాల వీక్నెస్ వస్తుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండలేక, ఇద్దరు సంతోషంగా ఉండలేక ఇద్దరు గొడవలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్య ఉండేటప్పుడు మన అందుబాటులో ఉండే మూలికలలో, అడవి ప్రాంతాల్లో దొరికేటివి, మన చుట్టుపక్కల ఉండే మూలికలలో కొన్ని మూలికలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనము ఒక చక్కని వైద్యం తయారు చేసుకొని రెగ్యులర్గా వాడినట్టయితే కోర్సులాగా ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి పురుషుల్లో ఏర్పడే శీఘ్రస్ఖలనం కానీ, అదేవిధంగా వీరకణాలు ఏమైనా తగ్గిపోయినా కానీ, అదేవిధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయినా, ఈ విధంగా చాలామందికి షుగర్ వచ్చి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇట్లా అన్ని రకాల పురుషులలో ఏర్పడే నరాల బలహీనతకు మన అందుబాటులో ఉండే మూలికలలో పెన్నేరు దుంపలు అంటారు వీటిని. ఈ పెన్నేరు దుంపలు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి పొలాలలో ఉంటాయి, కొండ ప్రాంతాలలో ఉంటాయి, ఎక్కువగా ఎర్ర నీళ్ళలలో కూడా ఉంటాయి. మనకు ఈ యొక్క పెన్నేరు దుంపలు తెచ్చుకొని ముందుగా వీటిని నీళ్ళలో బాగా కడగాల. అంటే ఈ యొక్క అశ్వగంధ అని చెట్టు ఉంటుంది, అశ్వగంధ, పెన్నేరు ఈ రెండు ఒకటే జాతికే చెందినవి. కానీ ఏమంటే ఈ యొక్క అశ్వగంధ అనేది ఏమంటే దాని యొక్క రూట్స్, వేర్లు చిన్న చిన్నగా ఉంటాయి. ఈ పెన్నేరు ఏమంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చాలా లావుడికి అవుతాయి. ఇప్పుడు మామూలుగా ఇవి నార్మల్గా దీనికంటే ఇంకా లావుగా వస్తాయి గడ్డలు. కాబట్టి ప్రాంతాన్ని బట్టి గడ్డలు, వేర్ల సైజు పెరుగుతుంది. పెన్నేరు దుంపలు గడ్డలు అంటే వేర్లు, ఆ యొక్క వేరే మనం దుంపలు అంటాం. కాబట్టి ఈ యొక్క పెన్నేరు గడ్డలను మనం తెచ్చుకొని నీట్గా కడుక్కొని పచ్చివి నీడలో ఆరబెట్టుకొని వాటిని మళ్ళీ పాలలో శుద్ధి చేసుకోవాలి. పాలలో శుద్ధి అంటే పాలు తెచ్చుకొని ఆవు పాలలో పెన్నేరు గడ్డలు వేసి బాగా ఒక 2-3 సార్లు మనము ఒకసారి ఉడికించి మళ్ళీ ఆరబెట్టాలి, మళ్ళీ 2 సార్లు ఉడికించి ఆరబెట్టాలి. అట్లా 3 సార్లు చేసుకోవచ్చు. ఓపిక ఉంటే 5 సార్లు కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే ఆ యొక్క దుంపకి, ఆ గడ్డకి మనకు అది శుద్ధి అయిపోయి నీట్గా ఆ గడ్డకు బలం వస్తుంది అన్నమాట. కాబట్టి దాంట్లో మంచిగా ఔషధ గుణాలు పెరుగుతాయి. కాబట్టి ఈ గడ్డలు మనం ఆ విధంగా పాలలో ఉడికించుకొని నీట్గా ఆరబెట్టుకొని దాన్ని మనం భద్రపరచుకోవాలి. దీంతో పాటుగా మనకు అడవులలో ఎక్కువగా దొరికే ముళ్ళ అత్తిపత్తి యొక్క మొక్కకు మొత్తం ముళ్ళు ఉంటాయి. ఈ అత్తిపత్తి ఎట్లా అంటే ఇరిగిన నరాలను కూడా అతికిస్తుంది. ఈ యొక్క అత్తిపత్తి మనం సమూలం తీసుకోవాలి. సమూలం అంటే ఈ యొక్క మొక్క వేరు, ఆకులు, పుల్ల, దీని యొక్క పూలు ఉంటే పూలు, కాయలు మొత్తం సమూలం తీసుకొని ఇది కూడా చూర్ణం తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది ముళ్ళత్తిపత్తి. మరి మూడవది ఏమిటంటే మనకు అడవులలో దొరికేటటువంటి నేలతాటి గడ్డలు అంటాము. నేలతాటి దుంపలు మన తాటి చెట్టు ఎట్లయితే ఉంటుందో అట్లా చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి. నేల ఆధారం చేసుకొని అవి చిన్నగా పెరుగుతాయి అన్నమాట. తాటి చెట్టు ఆకులట్టుంటే అట్లే చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి లోపల గడ్డలు ఉంటాయి. గడ్డ అంటే వేరు పొడువుగా పోయి ఉంటుంది అనమాట. దాన్ని మనం కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి కూడా మనం ఏం చేయాలంటే ఆవు పాలలో ఉడికించుకొని వాటిని బాగా ఒట్టిగా డ్రై చేసుకొని ఆరబెట్టుకొని వీటిని కూడా మనం పొడి చేసి పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా మనకు అడవి పల్లేరు అంటాము. అడవి పల్లేరు, ఏను పల్లేరు ఇదైనా పర్లేదు. మనకు ఈ యొక్క పల్లేరుని మనము తెచ్చుకొని నీట్గా నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి కడిగే మొక్క కాదు, ఇది మొత్తం చాలా జిగురు బంక ఉంటుంది. ఈ యొక్క అడవి పల్లీలు తెచ్చుకొని నీట్గా చిన్న ముక్కలు కట్ చేసుకొని నీడలోనే ఒట్టిగా డ్రై అయిపోవాలా. దీన్ని కూడా మనం చూర్ణం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ 4 మూలికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పెన్నేరు దుంప, రెండోది ముళ్ళ అత్తిపత్తి, మూడోది వచ్చేసి నీలతాటి దుంపలు, నాలుగోది వచ్చేసి మనకు ఏనుగు పల్లెర్రి. ఈ 4 వస్తువుల్ని మనము సమానంగా తీసుకొని పొడి చేసుకొని వీటిని కలుపుకొని
షుగర్ ఉండే వాళ్ళైతే డైరెక్ట్ వాడుకోండి. అంటే దీంతోపాటు జాజికాయలు కూడా వేసుకోండి కొన్ని. ఒక 20 గ్రాములు జాజికాయలు కూడా కలుపుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ రోజు ఒక స్పూను రాత్రి భోంచేసి పడుకునేటప్పుడు ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ కలుపుకొని తాగాలి. షుగర్ లేని వాళ్ళైతే షుగర్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు, డైరెక్ట్ వాళ్ళు తాటి బెల్లం కానీ లేదంటే కండ చక్కెర కలుపుకోవచ్చు. వాళ్ళు కూడా జాజికాయలు వేసుకోవాలి కంపల్సరీగా. ఇట్లా ఈ యొక్క ఔషధం తయారు చేసుకొని రోజు రెగ్యులర్గా వాడినట్టయితే ఒక 2 నెలలు 3 నెలల కాలం మనకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, నిమ్మకాయలు కానీ చింతపండు కానీ ఎక్కువగా తీసుకోకూడదు ఆ యొక్క కోర్స్ అయిపోయేంత వరకు. తర్వాత మళ్ళీ అంత క్లియర్ అయిపోయినాక కావాలంటే మనం తిన్నా ఏం కాదు. ఈ విధంగా మీరు రెగ్యులర్గా కొన్ని రోజులు కోర్సు వాడి చూడండి. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు మంచి చక్కని రిజల్ట్ వస్తుంది.